గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 6th జూలై 2026 నిఫ్టీ లాభాల్లో క్లోజ్ అయింది. 159 పాయింట్స్ పాజిటివ్లో 24,430 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఒక పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ కొంత నెగిటివ్ ఉంది, తర్వాత ఐటీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయింది. రియాలిటీ సెక్టర్ మాత్రం టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. ఈరోజు 1.8% పెరిగింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ పర్ఫార్మర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.6% పెరిగింది. తర్వాత హిండాల్కో 2.85%. సో ఈ రోజు పెరిగిన రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఎలా ఉన్నాయి, హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అలాంటివి తెలుసుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హిండాల్కో ఈ రెండింటికి కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించిది. సో 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా మేము లాస్ట్ 5 years నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మెనీ బ్యాచెస్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాచ్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ లో మీరు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవచ్చు. థియరీ క్లాసెస్ ఉంటాయి, దాంతో పాటు ప్రాక్టికల్ లైవ్ మార్కెట్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నాం 24,450 ఆర్ 470 దగ్గర కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉందని. సో ఆల్మోస్ట్ ఈ రోజు ఆ లెవెల్స్ టెస్ట్ చేసిన తర్వాతనే కొంచెం డౌన్ అయింది. 24,430 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే ప్రీవియస్ గా ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో, సో మనకి ఫ్రైడే రోజు కొంత గ్యాప్ ఏర్పడింది, హై లెవెల్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ అయింది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ఏరియా, సో ఇది 24,230, తర్వాత 24,200, ఒక 30-40 పాయింట్స్ చిన్న గ్యాప్. అది ఆ గ్యాప్ ఏరియా మాత్రం మనకి సపోర్ట్ లాగా పనిచేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లోయర్ లెవెల్లో మన కీ లెవెల్ 23,980. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ హై ఏదైతే ఉందో 24,550 ఆర్ 560 లెవెల్స్, అది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. సో అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చి రివర్స్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 25,000 దగ్గర ఉంది. 25,000 నుంచి 25,150 మధ్యలో గ్యాప్ ఏరియా ఉంది, అది ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. ఇన్ కేస్ 24,550ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటేనే మనం ఆ లెవెల్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం గతంలో కూడా చెప్తా ఉన్నాం, కీ లెవెల్ కన్నా పైన ఉంటే మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా డిప్ ఇస్తే అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. టువర్డ్స్ 25,000 వరకు అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే లాంగ్స్ మనం క్యారీ చేస్తున్నామో మన కీ లెవెల్ ప్రకారం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకి దాదాపు 800 to 900 పాయింట్స్ ర్యాలీ వచ్చేసింది మన కీ లెవెల్ దాటిన తర్వాత. ఇప్పుడు మనం ఫైనల్ టార్గెట్ 25,100 వరకు పెట్టుకోవచ్చు. 25,000 నుంచి 25,100 వచ్చినప్పుడు మన లాంగ్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకొని మళ్ళీ డిప్స్ కోసం వెయిట్ చేసి మళ్ళీ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్లానింగ్ ఎట్లా చేయాలి, అసలు మనం ఎక్కడ టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి, ఏ పాయింట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం, ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ పొజిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు నేర్చుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ లెవెల్స్ మనం ఆల్రెడీ గతంలో వేసుకున్న లెవెల్స్, ఇందులో పెద్దగా మార్పులు ఏం లేవు. కీ లెవెల్లో కూడా ఏం మార్పు లేదు. మనకి 56,840 దగ్గర మన కీ లెవెల్ ఉంది. మన కీ లెవెల్ కన్నా చాలా అప్ సైడ్ కి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ మనం మన కీ లెవెల్ దాటిన తర్వాత చూసుకుంటే మోర్ దెన్ 2,000 పాయింట్స్ పైకి వెళ్ళినట్టే. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 58,425, ఇది మన గతంలో వేసుకున్న రెసిస్టెన్సే. ఒకవేళ దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం మనకి 60,000 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ కంపారిటివ్లీ మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ ఉంది. గత వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతా ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం. ఆల్రెడీ మన లాంగ్స్ ఉంటే స్టాప్ లాస్ తోని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఆల్రెడీ మన లాంగ్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి బెస్ట్ ఏరియా 60,000. సో ఇప్పుడు 58,290 ఉంది. సో అరౌండ్ 60,000 ఆర్ 59,900
ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం మన లాంగ్స్ ఏవైతే మనం క్యారీ చేస్తున్నామో వాటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఫస్ట్ టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. చాలా సింపుల్ ట్రేడ్ ఇది, ఎందుకంటే ఈ ఫాల్ ఏదైతే ఈ ప్రీవియస్ గా ఫాల్ అయిందో ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అయింది, అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తుంది అండ్ ఈ రోజు ఒక మైల్ రాయిని క్రాస్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ గా హై ఏదైతే ఉందో, సో ఈ ఫాల్ తర్వాత ఈ రీట్రేస్మెంట్ హైని ఈ రోజు క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. వాల్యూమ్ స్ట్రాంగ్ వాల్యూమ్ తోని అండ్ క్యాండిల్ ఫార్మేషన్ అండ్ క్యాండిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 850, ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 910 ఆర్ 905 ఆ లెవెల్స్, 900 to 910 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్సే. సో ఆ టెక్నికల్ లెవెల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవడం తెలిసిన వాళ్ళు ఆ లెవెల్స్ ని చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. సో ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్, ఎలాంటి రికమెండేషన్ అయితే కాదు. మీరు ఏ స్టాక్ లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇప్పుడు ఇందులో వీక్నెస్ ఎప్పుడు రావచ్చు? ఈ లోని బ్రేక్ చేస్తేనే వీక్నెస్. 770 లో ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ స్టాక్ హిండాల్కో. అంటే ఈ రోజు నిఫ్టీ 50లో బాగా పెరిగిన 2 స్టాక్స్ తీసుకున్నాం. సో ఇది హిండాల్కో. ఈ ఫాల్ తర్వాత రికవరీ అనుకోవచ్చు మనం. ఈ ఎంటైర్ ఫాల్ ఏదైతే ఉందో ఇది రికవర్ అవుతుంది. సో లాస్ట్ 3 ఈ ప్యాటర్న్ ఒక మనకి బాటమింగ్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది. ఈ రోజు కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉంది. అయితే ఇక్కడ దీంట్లో మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది సప్లై లాగా తీసుకోవచ్చు మనం. ఒక డోజీ వచ్చింది, డోజీని బ్రేక్ చేసి డౌన్ అయింది. ఇప్పుడు 1020 దగ్గర మాత్రం కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేసి పైకి వెనక్కి రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు. సో అరౌండ్ 1080 నుంచి 1090 రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది రివర్సల్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. సో ఆపర్చునిటీ ఇన్ కేస్ ఏ చిన్న డిప్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్. సో 940 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా వీక్ కావచ్చు. ప్రీవియస్ సింగిల్స్ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి మనం టెక్నికల్ లెవెల్స్ చూసినప్పుడు మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 1010 ఆర్ 1015 ఆ లెవెల్స్ దగ్గర ఇక్కడే ఆల్మోస్ట్ ఈ ఏరియా దగ్గరే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇస్తుంది. కాబట్టి ఇది కొంత ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. రీట్రేస్ అయ్యి మళ్ళీ తర్వాత బ్రేక్ ఇస్తేనే పైకి వెళ్ళాలి. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మూవ్ ఇక్కడ ఆగి కొంత రీట్రేస్ అయ్యి తర్వాత పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎంట్రీ కోసం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇమీడియట్ గా ఇక్కడ తీసుకోకుండా ప్రైస్ వెళ్ళి ఈ రీట్రేస్ అయిన తర్వాత ఒక బాటమ్ ఇస్తుంది. అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ మనకి 940 లెవెల్. ఇది బ్రేక్ అయి కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. ప్రీవియస్ గా 840 లో ఏదైతే ఉందో అక్కడి వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా ప్రాపర్ గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఈ వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా
కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి